జోడి, మరొకటి ఢీ జోడి. కానీ ప్రేమకి ఏది సరైన జోడి అనేది తెలియాలంటే ఈ బెస్ట్ జోడి కామెడీ చూసేయండి. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. మనోహర్ అని మనోహర్ని చూస్తా చెప్తాడు, నా చూస్తా చేయాలి నువ్వు. నేను చాలా మిస్ అయ్యారా బాబు, ఇదేంటి ఇన్ని జరిగినాయి? అదేమిటి ఆన్సర్, మీరు చేస్తే మాకు చోట్ల పడుతున్నాయి. నమస్కారం అండి, మేము ప్రేమ జంట. మరి మాదేంట్రా గేదె మెల్లో గంట, గేదె మెల్లో గంట. చూడాది సాయి ఎంత చక్కగా చేపట్టుకున్నాడు, నువ్వు పట్టుకోవచ్చుగా. వాడు చేసినవన్నీ నువ్వు చేయమని అడుగుతావు తెలిస్తే వాడిని చాలా చేయమని చెప్పేవాడు కదే. సర్లే కానీ ఇంతమంది ఉండగా రోజా గారి హోమ్ టూర్ ఎందుకు చేసావు? అదే ఎప్పటికైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ టూర్ చేయాలని కోరిక నాకు. సర్లే, అరే అవును స్పాట్ లైట్ లో ఎంట్రీ ఇచ్చావు కదా, ఎలా ఉంది? బాగుందనే, కానీ ఉన్న ఒక్క లైట్ కూడా తీసేస్తే ఇంకా బాగుంటదనే. రే రే ఏంటి ఇంత కరువులో ఉన్నావు? వచ్చి లైట్ మ్యాన్ విలు. ఎందుకు అది అన్ని లైట్స్ వేయించడానికా? చాలా అందంగా తయారవుతున్నావు ఈ మధ్య, ఏంటి సీక్రెట్ ఏంటి? రోజా గారు ఒక సీక్రెట్ చెప్పారు. ఏంటిది? టెన్షన్ తీసుకోకు అని. టైంకి పెన్షన్ తీసుకుంటుంది కాబట్టి టెన్షన్ తీసుకోకూడదు అని చెప్పినట్టున్నారు. ఉంటారా మీ జోడీకి ఏదో పేరుందంటే ఏంటది? మా జోడి పేరు సాయి అండ్ అనిక కలిసి సైనిక. ఆది ఐశ్వర్య కలిపి ఐ అయ్యి అయ్యి. నేనుగా ఫస్ట్ టైం మనం ఆద్యాన్ని స్కిట్ చేయడానికి వచ్చాం. నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. ఒక స్కిట్ కే నువ్వు అలా చేస్తే ఇక్కడ 20-30 స్కిట్లు ఇక చూడు. సరే నైనిగా, నీకు ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశా, చూడు. నైనిగా ఇది చూసావా? చాలా బాగుంది. ఏంటి బెడ్షీట్ మీద నా ఫోటో వేసావు? ఇది రోజు నైట్ ఇలా మీద కప్పుకొని పట్టుకొని పడుకుంటూ ఉంటదే. ఈ రోజంతా మీరు మాతోనే ఉంటున్నారు కాబట్టి మీకేం కావాలో చెప్పండి, అది చేస్తాం. నాకు ఢీ షో ఎలా జరుగుతుందో చూడాలనిపిస్తుంది. డీ షో ఎలా జరుగుతుందో చూస్తాం అంతేగా. నాకు జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్ షూటింగ్ ఎలా జరుగుతుందని చూడాలి. అవి చూస్తే మరి మాకేంటి? మీరు లైఫ్ లో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇస్తాం. అయితే మీకు చూపిస్తాం, మీరు అలా కూర్చొని చెప్తా. ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్. రష్మి గారు ఎక్కడ? చాలా ప్రాపర్టీ వాడేవే నువ్వు మాకు తెలియకుండా. ఆ జడ్జిని పిలవండమ్మా. ప్లీజ్ వెల్కమ్ దేర్ జడ్జెస్. ఏంటి రోజా గారు మను గారు ఎలా ఉంటారా? యాక్చువల్ గా టీవీలో గ్రాఫిక్స్ మనోగారు చాలా సన్నగా ఉంటారు, అలా చూపిస్తారు అంతే. రోజా గారు ఇలా ఉంటారు అలా ఉంటారని చూపిస్తారు అంతే. రోజా గారి ఆ సాంగ్ ఏంటయ్యా? సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరేం చేయమంటారా? ఇప్పుడు ఆవిడ 4 పొట్లాలు ఇప్పేసింది కదా, మీరు 4 చుట్టేసి ఇసిరేయండి అంతే. రెడీ సాంగ్. ఏంటన్నా లాస్ట్ ఇలా ఏదో అంటున్నారేంటి? నీకు నీ ఇంట్రోకి ఒక దండమని ఆవిడ అంటది, నీకు నీ ఇంట్రోకి ఒక దండమని ఈయన అంటాడు. ఏంటండి రోజా గారు చదువుకున్నారేంటి? మధ్య మధ్యలో 2-3 పంచులు వేయాలి కదా, రాసు తెచ్చుకున్నాను. మీరేంటి తెచ్చుకున్నారు? మధ్యాహ్నం ఏం తినాలా తెచ్చుకున్నాను. ఫస్ట్ స్కిట్ నేను పడుకుంటాను, రెండో స్కిట్ మీరు పడుకోండి, మూడో స్కిట్ మీరు పడుకోండి, నాలుగో స్కిట్ నేను పడుకుంటాను. పీసీఆర్ లో నేను కూడా పడుకుంటాను, మొత్తం అందరిని పడుకో పెడదాం. ఆది టీం రమ్మని చెప్పండి. ప్లీజ్ వెల్కమ్ దేర్.
ఎరా నన్ను ఎక్కడికి వెళ్ళావు? అక్కడికి వెళ్తావు తెలుసులే. నువ్వేం చేస్తున్నారా? ఓ అతనికి మించి ఏం చేస్తావు? మాట్లాడినవే నువ్వు ఆగా, నువ్వు పక్కదా. ఇప్పుడు ఎలా అనిపించింది? నా క్యారెక్టర్ ఎవరికైనా ఇస్తే నాకు కూడా డైలాగ్ ఉండవు అనిపించిందిరా. రోజా గారు ఎలా ఉంది? బాగానే ఉంది. ఇందాక నిమ్మరసం తాగాను, ఇప్పుడు ఏదో చూసి అమ్మా మీ ఒంట్లో ఎలా ఉందని అడగలేదమ్మా, స్కిట్ ఎలా ఉంది? అది బాగా మాట్లాడతాడు. ఇంకా రేజింగ్ రాజు టేక్ ఓకే మనో గారు ఆదికి మధ్యాహ్నం లంచ్ లో ఇది వేసుకో అది వేసుకో అంటాను, కానీ అది వేసుకోకుండా ఇక్కడ ఏం వేసుకుంటాడు చూడు, చాలా బాగుందయ్యా. ఇంకా రైసింగ్ రాజు విషయానికి వస్తే టేక్ ఓకే. దండం మీద వేస్తారు లంగా జాకెట్. ఇప్పుడు రాబోతున్నాడు రాఘవ రాకెట్. ప్లీజ్ వెల్కమ్. సుజాత నాకు లవ్ లెటర్ రాసిందిరా. ఏమని? ప్రియమైన ఎర్రిపప్పకి అని రాసిందా? అరే యాక్చువల్ గా సుబ్బారావుని ఇక రాడు అన్న, వాడేమన్నాడంటే పెద్ద రాడ్ అందా. రోజా గారు ఎలా ఉంది మన రాకెట్ రాఘవస్కి? రాఘవ్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఒకసారి అనుకోకుండా రాఘవ్ గారి టీమ్ లో రేజింగ్ రాజు రావడం. మనో గారు రాఘవ్ గారి స్కిట్ బేసిక్ గా ఎలా ఉంటది, మంచి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని ఆవకాయ వేసుకుని నెయ్యి అలా కలిపి తిన్నట్టు ఉంటది. కొండ బిర్యానీలో మంచి బిర్యానీ ఉన్నట్టు ఉంటది. ఎలా ఉంది జడ్జిమెంట్? మీరు జడ్జిమెంట్ చెప్పలే, ఏం ఆర్డర్ చెప్పేశారు మొత్తం మనోడికి. డి కావాలి కదా మీకు. డిలో మీకు తేజు డాన్స్, సాయి నైనిక ఎలా ఉంటారో చూపించరా? ఏడి ది ప్రదీప్ ఏడి? వెల్కమ్ టు ది D14 సీజన్ డాన్స్ ఐకాన్. లెట్స్ వెల్కమ్ తేజు డాన్స్. పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి. అంటావా మావా, అంటావా మావా? తేజుకు బూజు పట్టినట్టు భలే ఉన్నావే నువ్వు మాత్రం. ఇప్పుడు తేజు అదరగొట్టింది కదా, ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్ ఎవరు చూడాలనుకుంటారా? లెట్స్ వెల్కమ్ సాయి అండ్ నైనిక. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. మీ ఇద్దరికి థీమ్ ఏంటంటే ఎమోషనల్ థీమ్ చేద్దాం. ఓకే సార్. సాడ్ సాంగ్. సెట్ లో అందరూ ఏడుస్తూ ఉంటారు, అలా సాడ్ ఫీల్ అవ్వాలి. అలాంటి సాంగ్ కావాలి. నేను చూసుకుంటా సార్. పాపం నైనిక ఏడుస్తూ ఉంటది, తనని ఇలా తిప్పేసి నేను కూడా ఏడుస్తూ ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంటరే. ఓకేనా సార్? ఇది ప్రాక్టీస్ లో చాలా అనుకున్నాం, కానీ తన కళ్ళలోకి ఇలా చూసేసరికి మొత్తం మర్చిపోయాను సార్. నేను ఓకే, వాడే నర్వస్ ఉన్నాడు. యాక్చువల్ గా నాకు అత్త అంటే చాలా ఇష్టం సార్. అత్తతో చేయాలని అనుకుంటున్నాను. అత్త వచ్చే. వాడేమో కానీ సాయి పేరు చెప్పి నువ్వు చంపుకుంటున్నావురా. సర్లే, మాకు మరి జీవితంలో మర్చిపోలేంది ఏదో ఒకటి ఇస్తానన్నారు, అదేదో ఇచ్చేస్తే మేము వెయిట్ చేస్తున్నాం. ఇచ్చేద్దామా? రెడీ. కొంచెం ముందుకు రండి. ఏంట్రా ఇది? మీరేగా మర్చిపోలేని గిఫ్ట్ కావాలి అన్నారు, సో ఇచ్చేసాం. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరిద్దరు కాకపోతే మా ఇద్దరికి అగ్గులు ఇచ్చే వాళ్ళే దొరకరనే? వస్తుంటారు మా కోసం కూడా ఎవరొకరు. రోజా గారు నిన్ను స్కిట్ చేయమంటే మేమిద్దరే దొరికామా? నీ గురించే చెప్పండి, నేను మంచిగానే చెప్పాను. లేదు, నాకు ఒక కోరిక ఉంది మేడం. ఎవరెవరినో అడుక్కుంటున్నాడు అతను, నేను ఒక హగ్ ఇద్దామని. నాకు కాగా సార్? నువ్వు రానా? నేను పిలిస్తే రావడం నీకు 4 నాకు 3. సూపర్ ఉందబ్బా స్కిట్. డీలో నాకు బాగా ఇష్టం సాయి అండ్ నైనిక. ఐషు సూపర్, చాలా బాగా చేసావు. అండ్ అజార్ అన్ని క్యారెక్టర్లు ఎలా చేసావురా బాబు? అమ్మాయిలతో ఉంది అనేసరికి ఎన్నైనా పెట్టండి అనేసి. అబ్బా, మా మీద పంచలేసినా మేము పడి నవ్వుతున్నాం. అసలు అంత ఎంజాయ్ చేసాం మేమైతే. అది సూపర్. అది మనో గారు
మ్యాజికల్. దీంట్లో ఎన్ని వేరియేషన్స్, ఎన్ని క్యారెక్టరైజేషన్స్. హ్యాట్స్ ఆఫ్.